సిరికి అయితే సీమంతం జరుగుతూ ఉంటుంది. ఇక ఆ సీమంతానికి సీతాకాంత్ రామలక్ష్మి వాళ్ళిద్దరూ కూడా వెళ్తారు. ఇక వాళ్ళ అన్నయ్య వదిన రాగానే సిరి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక రామలక్ష్మి సీతాకాంత్ వచ్చి సిరి కోసం అయితే చీర గాజులు తీసుకొని వస్తారు. ఇక వాళ్ళైతే చీర గాజులు తీసుకువచ్చి సిరికి ఇచ్చి నీకోసమే తీసుకువచ్చాం సిరి అని చెప్పి అంటూ ఉంటారు. అది వినగానే అక్కడ ఉన్న సిరి అయితే ఒక్కసారిగా లేచి నిలబడి ఇక చాలు ఆపండి, అయినా మీరెందుకు వచ్చారు ఇక్కడికి, మిమ్మల్ని ఎవరు రమ్మని చెప్పారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న సీతాకాంత్ రామలక్ష్మి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటమ్మా సిరి అలా మాట్లాడుతున్నావంటే, ఇక చాలు నువ్వు నాతో మాట్లాడకన్నయ్యా, నువ్వు నాతో మాట్లాడితే నీ దరిద్రం నాకు చుట్టుకుంటుంది. అయినా ఏంటి నాకు ఇలాంటి చీర తీసుకువచ్చారు, నేను జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి చీప్ చీర కట్టానా, ఇంత క్వాలిటీ లేని చీర నేను కట్టానా అని చెప్పి తన చేతిలో ఉన్న చీరని విసిరేస్తుంది. ఇక విసిరేసి ఈ చీర కానీ నేను కట్టుకున్నానంటే మీ దరిద్రం నాకు అంటుతుంది, నాకు అవసరం లేదు ఈ చీర అని చెప్పి ఆ చీరను విసిరేస్తుంది. దాంతో అక్కడ ఉన్న సీతాకాంత్ రామలక్ష్మి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అందరి ముందు సిరి అయితే వాళ్ళ అన్నయ్య వదినలను అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది. అది వినగానే సీతాకాంత్ అయితే షాక్ అయిపోయి ఏంటి ఇలా మాట్లాడుతుంది నా చెల్లి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రామలక్ష్మి అయితే ఏంటి సిరి నువ్వు కూడా వాళ్ళతో పాటు కలిసి చేతులు కలిపావని అర్థమవుతుంది అని చెప్పి అంటుంది. నేను వాళ్ళతో పాటు కలిసి చేతులు కలపడం కాదు, మీరు అసలు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, మీరుంటే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రామలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అయినా ఇంకెప్పుడు కూడా ఈ జన్మలో మీరు ఈ ఇంటి గుమ్మం తొక్కడానికి వీల్లేదు, ఇంకెప్పుడు మీరు ఈ ఇంటికి రాకండి అని చెప్పి సిరి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రామలక్ష్మి సీతాకాంత్ వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఇదంతా చూసి శ్రీలత వాళ్ళైతే సంతోషిస్తూ ఉంటారు. ఇక రామలక్ష్మికి సరైన బుద్ధి చెప్పింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక రామలక్ష్మి అయితే బాధపడుతూ ఏడుస్తూ ఏమండి పదండి ఇక్కడ నుండి వెళ్ళిపోదామని చెప్పి సీతాకాంత్ని తీసుకువెళ్ళిపోతుంది. ఇక సీతాకాంత్ వాళ్ళు చెల్లి చేసిన పనికి తట్టుకోలేక అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.